మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చాతపడి చెల్లింగి మాందిరికి ఎజుబేలాహ బంచి క్రీస్తులు వేదాన్ని ప్రతి మరణపు ప్రతి నేరపన ప్రతి గడ సర్వశేసు నేసుక్రీస్తునామలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను. భారతదేశ బలవంతుడి గిరిలు ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి గిరిలు నేసుక్రీస్తునామలో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి థ్యాంక్ యూ సర్పపు శిరసు రోమ 10 బెకర నేసుక్రీస్తు నామమున చెతకు దొరుకుతున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ మాయమండలి క్రియ యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి థ్యాంక్ యూ నేరూపం చేసే బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి బలహీన పరుచు బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి బలవంతుడికి థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి నాయన కుటుంబ చిన్నబిడ్డలు చదువులు ఉన్నత మన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉద్యోగాలకి కష్టార్జితాలు భూఫలాలు పశుఫలాలకి ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ. ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఉరాకల మాసగదరహల్ బాందరగల బషిగిదిరిగల బదరగలబో రదద దైవ చిత్తానుసరణ వాసమదలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఉరాకల బషగదరగల మాందరగల బరబరిషగదరగల బరబో రబదరగల బరబల బరిషగదరగల బరబల బరిషగదరిగల బలబరబరబ రిమాందర జగదరగల బలబరబర బరిషగిదిరిగల బరబల బరబరబో రక్షణార్థమైన మోర్మన్స్ నాటకపరిచి అనేక ఆత్మల రక్షణ రానికి నాటకపరిచి మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. నూతన ఆత్మల రక్షణ నాటకపరిచి మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. దేవుని పనిని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి సంబలటు జోబి అష్టోది అరబి వంటి వాళ్ళ బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఊరా కళ భాష దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క రాజ్యానికి విరోధంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. అపోస్తలుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధక పిలుపుకు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఊరా కళ భాష కథ దేవుని యొక్క దర్శనాలకు పిలుపులకు తలాంతర కృపావరాల సామర్థ్యాలకు నైపుణ్యతలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఊరా భాష కథ రొగల మాందర గల బరిషికి దిరిగల బరబరబో ఇజబెల్ ఆహబెత్తల దర్బల ఎనపకడ యేసు నామములో పగలగొట్టి విర్రగొడుతున్నాను. లార్డ్ ఊరా మాందర జగదర్ సాగుల వారి పిల్లల జీవితాలు విశ్వాసాల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఊరా బాలశ ప్రదేకరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఊరా బాలశ కదరొగల బరబర భరత భయంకరమైన తలపల ద్వారా బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఊరా కలమాందర జగదరగల బరిషగదరుగుల బరబ దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఇతరాన్ని స్వాస్థ్యాలు స్వతంత్రించుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. నుంచి అభివృద్ధి చెంది విస్తరించి మీరు ఇచ్చిన వాడిని నుంచి లోపరుచుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను.
bala shakata rogala mandara gala bara 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 juguraba uragla bala bradra gurobala bara bara shakata ragala bara దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఏర్పడి చేసే ప్రతి బలి బిడ్డ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. ఆమేన్. ఉర్రా బల బరి షకత రగల బల బల అందర గల బర 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 బ ఉర్రా దద్ర ద్ర గ్ర బల బర 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 శబదరి గిర బల బర బు లీలర గద రగల బల బరి షిగి దిరి గల బర 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 దిరి గిర బల బర బర దిరి గిల బర బర బ ఉర్రా దద్ర ద్ర ఆత్మీయ ప్రార్థనకి విరోధంగా రూపమని ఏదో వదలకునే శాపనాలకు బదులు బర కొట్టి వేస్తున్నాం. ఆమేన్. దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్నాం. హోలీ స్పిరిట్ రిబా ద రోగల మందర జగద రగలబ అల్బరబ ద రోగల బబ బబ రబ బబ 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 శబబ బబ 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 రాండల కరబల బరబల రుబా ద రోగర బల బర 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 ఎడదగని ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన జీవితాలకు వాక్యానుసారమైన జీవితాలు దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఆమేన్. రాండల గద రోగల బరబల బర 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 దరిగర బర 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 అనేక నూతన ఆత్మ రక్షణ రాని కూడా ఆటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఆమేన్. ప్రజల బంధకాలు కట్లు తెంచివేయబడిన ఒక నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. వెనగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కన్ను నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన ఒక నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఉర్రబల శకత రోగల బరబల బరి శకత రగలబ ఈర్ష్య అసూయ ద్వేషము గర్వపు ఆత్మను మోసపూరితమైన ఆత్మల చేత బంధించాలని చూసే మంత్ర విద్య బలవంతరికి దాడి చేసే బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఉర్రబల బరి శకత రగల బల మందురు గల బర బరి షిగి దిరి గల బర బర బ ఉర్రా దద్ర ద్ర బల బర బర బరి శకత దేవుని యొక్క చిత్తాన్ని చేయని ఒక నాటకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. సరిహద్దుల్లో నైనా పొలాల్లో స్థలాల్లో నైనా ఆక్రమించుకునే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. వివిధ శక్తి బలవంతరికి అంత్యక్రీస్తు బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. సరిహద్దుల మీద దాడి చేసి నిలిపేదాన్ని బలవంతరికి ఇజబెల్ ఆహాబు ఇద్దరు తరపులు వెనపడదు నజరేయుడైన యేసు నామమున పగలగొట్టి వెర్రగొట్టి నాశనం చేస్తున్నారు. ఓ పాపల థాంక్ యూ లార్డ్. ప్రాణాత్మ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ ఆలోచన ఉద్దేశం దాడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఉర్రా బాబా బా షకర బాబా బాబా లాండర కల బర బల బర బర బ ఉర్రా దద్ర ద్ర 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 గ్ర బల బ్ర ద్ర గ్ర బల బర బర ద్ర గ్ర బల బర బల బర బర బు షకర బల బర బల బర బర బ రిమాందర గల బర 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 బరి షకర గల బర బర బ భీతి గొలిపే మూర్ఖమైన భయం గొలిపే మంది మూర్ఖపు కళల చేత ప్రజలు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఉర్రామాందర గల బర బల శిగదర గల బర బల బర దరిగల బ ఆకాశమన్న మంద నిలబడి చేసే బలవంతరికి భూమన్న మంద మంత్ర విద్య జాతపడి చెల్లంగి అలాగే దురాత్మ అంధకార శక్తులు ప్రభావాలు చేసిన ఆదేశాలు సంకేతాలు బంధాలు నిబంధనలు ప్రమాణాలు వాగ్దానాలు అన్ని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం తెంచి వేస్తున్నారు. థాంక్ యూ హోలీ స్పిరిట్ రిబల బర శిగదరి గల బర బర బు రబ దరిగల బల బర బర ఓ ఆత్మీయ మెలకువ లేకుండా నిద్రమత్తు కలిగించి బలవంతరికి ఆత్మీయత ప్రార్థన యొక్క మనసు హృదయం యొక్క ఆత్మతో చేయనీకుండా చేసి ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రా డాగా రాబా షాకాత రోకోల బర బల బరి షిగదర గల బ పిల్లల చదువులకు వ్యతిరేకంగా ఉద్యోగాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆమేన్. ఆర్థిక సంబంధమైనటువంటి లేమిని కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ ఆకాశ వాక్యాల్లో వేపి నజరేయుడైన మన మలాకి 3 ప్రకారం నజరేయుడు 5 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అంధకార స్థలాలు ఉంచబడిన రాష్ట్ర స్థలమున మరుగైన ధనం నీ పరిచర్లకి నీ కుటుంబాలకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. ఉర్రాండలగా దరగల మా ప్రాణాత్మ ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు మెరిచి నీవులు జీవితాలు సమస్తం చెడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత గలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నా. అగ్నికంచిన ప్రకారంగా జకర్యా 2. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
అది ప్రకారం విడుదల చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు పరిశుద్ధాత్ముడా. ఇదిగో నా తండ్రి పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. ఉర్రా బాబా లక్షకద రోగల మాందర రక్షకద రగల బర బల బర బరబు రిదా ద్రా 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 గ్రా బ్లా ద్రా ద్రా గ్రా బ్లా బ్లా ద్రా గ్రా బ్లా బర బర దరిగిర బరబ ఉర్రా తత్ర త్ర 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 అన్య ద రగుల మాందర గల బ దురుగల బల బర దురిగిరి బల బర బరిషికి దిరిగిర బర బరబ ఉర్రా తత్ర గ్రా బల బర బల బర బల బల బరిషిక దర గల బరబ ఊరాంతర గడబల బరబర బరదర దేవుని స్వార్థ పరిచర్య వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత ప్రవేశిస్తున్నా ఊరా బల బర బర పరిశుద్ధర గడబర క్రీస్తు రాజ్య సరిహద్దుని విస్తరణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత ప్రవేశిస్తున్నా ఊరా బల బర నీ వాక్యం విరివిగా ప్రకటించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత ప్రవేశిస్తున్నా ఊరా బర మరిజమైన సత్య ఆరాధనలకు ప్రజలు రాని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత ప్రవేశిస్తున్నా ఆమేన్ ఊరా బల బర పరిశుద్ధ రోగల బల బర పరిశుద్ధ రోగల బర 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 రగర బర బర నీ సాగుల కుటుంబాల బిడ్డల జీవితాల వ్యతిరేకంగా కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి విరుద్ధంగా రూపంగా ఆదిల వరదలు శవనాలు బదలి బిడ్డలు కొట్టివేసిన థ్యాంక్ యూ లార్డ్ ఉర్రా బల బర పరిశుద్ధ రోగల బర బల బర శబదరి గల బర బర రుబా బర బల బర బల బర 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 జుగుదు రగర బల బర బర దురిగిరి బల బర బర దురిగిరి బల బర దురిగిరి బల బర బో శకట గల బర బల బర బల బర బర దురిగిరి బర బర ఊరా బల బర బర బరి శగదరు గల బర బల బర బో శాండర గల బర బల బర బర శగదర గల బర బల బర శగదర గల బర బల బర రగర బర బల బర 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 శబదర గల బర బల బర బర దురుగురు బో రగల బర బల బర దుష్టుని యొక్క పన్నాగాలని కుతంత్రాలని కుయుక్తులని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక థాంక్యూ లార్డ్ ఉర్రా గల బదరు గల బసాందర గల బల బల ఆందర గల బల బల ఆందర గల బల బర బరి శిగి దిరిగల బర బర రురు బల బర 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 శగదర గల బల 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 ఆందర గిరి బిర బల బర బరి శిగి దిరిగల బల బల బర రబ దురి గిరి బిర బర బర దిరిగిరి బర 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 దిరిగిరి బర 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 దిరిగిరి బర 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 దిరిగిరి బల బర బర దిరిగిరి బర దిరిగిరి బర బర బో రే దే రే 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 బల బర ద్రో గ్రో బల బర దిరిగిరి బల బర బర దిరిగిరి బర బర ఉర్రా బల బర 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 దిరిగి దేవుని యొక్క అగ్ని థాంక్యూ లార్డ్ యేసు నామములో విడుదల చేసిన యేసు రక్తంలో విడుదల చేసిన రాకర బల బర దిరిగిరి బల ఉర్రా దర 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 బల బర బల బర బర శగదర గల బర 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 ఉర్రా దర దర గర బల బర దర గర బల బర బర దిరిగిరి బల బర బర దిరిగిరి బల బర బర దిరిగిరి బల బర బర దిరిగిరి బల బర దిరిగిరి బల దిరిగిరి బల దిరిగిరి బల ఉర్రా దర 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 బల బర బల బర బర శగదర గల బర బల బర 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 ఉర్రా దర 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 గర బల బర బల బర 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 శబదర గర ఓ నీ రాజ్యవ్యాప్తి కొరకు కావలసిన సమకూర్చబడిన మన ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత ప్రవేశిస్తున్నా ఉర్రా గల బర బల బర బర శగదర గల బర బర ఉర్రాందర గల బల బర బల దురిగిరి బిర బర బర దురిగిరి బల బర దిరిగిరి బర బర దిరిగిరి బర బర దిరిగిరి బర బర దిరిగిరి బర బర ఉల్లా బర బల బర బల బర దురిగర బల బర బల బర 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 శగదర గల బర బర ఉర్రజకు దిరిగిరి బల బర బర బల బర 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 దిరిగిరి బర 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 ఉర్రా దర 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 గర బల బల బర దురు గురు బల 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 బర 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 శగదర గల బర బర ఉర్రా దర గర ప్రజలు కట్టబడ్డ కట్లు నా మోపబడిన కాళ్ళు నాహు 1:13 ప్రకారం తెంచి వేస్తున్నాను 38 ప్రకారం నజరేయుడైన యేసును బిర్ర కొడుతున్నా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రీకల మాందరు జోగదరు గల బర దిరిగల బర రిబల బర బర నీ ప్రసన్నత నీ వెలుగు నీ సన్నిధి నీ మహిమను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను నీ అనాది ప్రణాళికల సంకల్పాలు ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా జీవితాల పరిచయాల నజరేయుడికి బిడ్డల జీవితాల ప్రతి ఒక్కరి జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నెరవేర్చబడును గాక థ్యాంక్ యూ జీసస్ రిబల బర బర దిరిగల బర బర రద ద్ర 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 గ్ర బల బర శగదరు గల బర 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 దిరిగిరి బర రుబల బర 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 శగదరు గల బర 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 దిరిగిరి బర మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ అనే భాషలో మాట్లాడుతూ ఆత్మీయ అంతకారణం మనం ముందుకు వెళ్దాం రబల శగదరు గల మాందర గల బర బల బర బర బరు రబల మాందరు గల బర బల బర బల బర 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 శబదరు గల బర బల బర బల రికల మాందర గల బర బల బర బర దరిగిల బర బు రద దర గల బర బల బర బర బదరు గల బర బల బర శాండర గల బర బల బర బర దరు గల బల సింహాస్ థ్యాంక్ యూ ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా
సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని నన్నేమీ చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని నన్నేమీ చేయదు. కేడెము నీవయ్యా నా డాలువయ్యున్నావు. కేడెము నీవయ్యా నా డాలువయ్యున్నావు. ఆశ్రయమా నమ్మదగిన నా దైవమా నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటు నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రకాశముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రకాశముగా ఉన్నావు. అపాయమే రాదు ఏ తెగులు అనంతకు. అపాయమే రాదు ఏ తెగులు అనంటదు. నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయితగులను కాపాడన్. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయితగుల కాపాడున్. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములన్. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా శైలమా నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానేరాదు. వేటగాని నన్నేమీ చేయదు. నాశనకరమైన ఏ తెగులు రానేరాదు. వేటగాని ఉరి నన్నేమీ చెయ్యదు. కేడము నీవయ్యా నా డాలు ఉన్నావు. కేడము నీవయ్యా నా డాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను.
సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దొంగలు కావలి ఉన్నారు, పాదములకు రాయితగా కాపాడున్. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయితగులకు కాపాడున్. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను, త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు నేరాదు, ఏటగాని ఉరి నన్నేమి చెయ్యదు. నాశనకరమైన ఏ తెగులు రానేరాదు, ఏటగాని ఉరి నన్నేమి చెయ్యదు. వేడము నీవయ్యా నాడాలువై ఉన్నావు, వేడము నీవయ్యా నాడాలువై ఉన్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవు ఉన్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, తెగులు నన్నంటదు. అపాయమే రాదు, తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా.
ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలియున్నారు. పాదములకు రాయి తగలక కాపాడున్. మార్గములో దూతలు కావలియున్నారు. పాదములకు రాయి తగలక కాపాడున్. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. కర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలియున్నారు. పాదములకు రాయి తగలక కాపాడున్. మార్గములో దూతలు కావలియున్నారు. పాదములకు రాయి తగలక కాపాడున్. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. త్రొక్కెద పాములను అనగా త్రొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నివసించెదను. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేను ఉండెదను. సర్వశక్తుడాని నీడ
నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా 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 నమ్మదగిన నా నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా 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 నమ్మదగిన నా దైవమా. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి,
ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనును మాకు దయచేయమని నీ సిలువ చోటన మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులను మాకు బయలుపరిచి నడిపించమని వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనును మాకు దయచేయమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే విపరీతమైన ఆవేశానికి గురయ్యేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఏ విధంగా మనం నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొట్టాలి. విపరీతమైన ఆవేశం ఎలా చేతబడి చిల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం తీసుకొస్తాయో అన్ని కోపాలకి మంత్ర విద్య ఆత్మల కారణం అని చెప్పట్లేదు, కానీ ఎక్కువ శాతం మంత్ర విద్య ఆత్మల ద్వారా వచ్చేటటువంటి కోపం ఎలా ఉంటుందంటే విపరీతమైన ఆవేశాలకి తీసుకువెళ్తాయి. సహజంగా మన భావోద్రేకాల్లో దేవుడే మనకి ఒక కోపాన్ని ఇచ్చాడు. మన భావోద్రేకాల్లో కోపం అనేది కూడా దేవుడిచ్చింది ఒకటి ఉంది. అంటే బైబిల్ కోపాన్ని ఒక సంక్లిష్టమైన భావోద్వేగంగా, కొన్నిసార్లు నీతిమంతమైన కోపంగా అంటే మంచి కోపంగా, మరికొన్నిసార్లు పాపభరితమైన కోపంగా కూడా బైబిల్ చెప్తుంది అనమాట. కోపం గురించి చిత్రీకరిస్తుంది. ఆమేన్. మనకొచ్చే కోపాల్లో నీతిమంతమైన కోపం ఉంది, అలాగే పాపానికి దారి తీసేలాగా చేసే పాపం కూడా ఉంది, కోపం ఉంది. ఆమేన్ చెప్తాం. ఆమేన్. అయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా మన మీద విపరీతమైన ఆవేశానికి వెళ్ళేలా చేసేది ఎలా వస్తుందంటే, ఎటువంటి వారికి వస్తుందంటే, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో విపరీతమైన ఆవేశాన్ని తీసుకొస్తాయంటే కోపం ద్వారా ఎవరికైతే గర్వం ఉంటుందో, ఎవరికైతే దేవునిపై నమ్మకం ఉండదో, ఆమె చెప్దాం, ఎవరికైతే చెడు కోరికలు ఉంటాయో ఆమె చెప్దాం, అలాంటి వారికి ఈ కోపం అనేది ఈ మంత్ర విద్య ఆత్మలు విపరీతమైన ఆవేశాలు గుండా నడిపిస్తాయి వాళ్ళకి. అందుకే గర్వంతో ఉన్న వాళ్ళని మనం గనక వాళ్ళకున్న కోపాన్ని గనక కొంచెం ఎక్కువగా మనం మాట్లాడితే వాళ్ళు ఎంతగానో తెగిస్తారు. అలాగే దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారితో కూడా మనం వాళ్ళ కోపాన్ని కనుక మనం ఆవేశాన్ని పరిశీలన చేస్తే వారు కూడా చాలా విపరీతమైన ఆవేశపూరితమైన వ్యక్తులుగా కనబడతారు. చెడు కోరికలు కలిగిన వారిలో కూడా మనం ఇలా చేయకూడదు మీరు అని మనం చెప్పినప్పుడు కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత వాళ్ళు ఆ ప్రలోభాలకి లోనే విపరీతమైన ఆవేశాలకి మంచిని వాళ్ళకి ఇష్టపడరు, లోనవుతా ఉంటారు. ఆమె చెబుదాం. అయితే వివిధ అంశాల నుండి ఈ విధంగా మంత్ర విద్య ఆత్మల గర్వం ద్వారా, పాపంతో కూడిన చెడు కోరికల ద్వారా, అలాగే దేవుడు అంటే నమ్మకం లేనట్లు చేసి ఆ వ్యక్తుల్ని విపరీతమైన ఆవేశాలకు లోనయ్యేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే స్వయం నియంత్రణ అనేది మనం మన కోపాన్ని తట్టుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక భావోద్వేగం. ఆమె మనం నియంత్రించుకోవాలి, నా కోపాన్ని నేను బయలుపరచకూడదు అని అనుకుంటే చేయొచ్చు. ఆమె కానీ మంత్ర విద్య ఆత్మల ద్వారా ప్రలోభాలకి లోబడిన వాళ్ళు మాత్రం స్వయం నియంత్రణ కోల్పోతారు, కోపం మీద నియంత్రణ కోల్పోతారు, విపరీతమైన ఆవేశాలకు గురవుతారు. గట్టిగా ఆమె చెప్పాలి. మనం బైబిల్ చూసినట్లయితే దేవుడిచ్చిన భావోద్వేగంగా మనకు వచ్చే కోపం ఉంది. ఆమె చెప్తాం. మనలో కోపం వస్తుంది. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే గబుక్కుని మనకి ఏమొస్తుంది? అది ఒక భావోద్వేగంగా దేవుడు మనకి ఇచ్చిన కోపం. గట్టిగా ఆమె ఏడుపు ఎలా వస్తుందో, నవ్వు ఎలా వస్తుందో అలాగే కోపం వస్తుంది అనమాట. అది కూడా దేవుడిచ్చింది. ఏడుపు దేవుడిచ్చింది, నవ్వు దేవుడిచ్చింది, కోపం కూడా దేవుడిచ్చింది. అంటే దేవుడిచ్చిన కోపం ఏదో విపరీతమైన ఆవేశాలకు లోనైపోయి విపరీతమైన పనులు చేయడానికి ఇవ్వాల. దేవునామాని మహిమ కలుగును. కానీ మంత్ర విద్య ఆత్మల చేత ప్రలోభాలకు లోనైన వారిలో ఈ గర్వం, ఎంతమంది చెప్పినట్టుగా దేవుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు, అలాగే ఎవరైతే చెడు కోరికలు కలిగి ఉన్నారో వారిలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలా నడిపిస్తాయి అంటే విపరీతమైన ఆవేశానికి లోనే ఎలా నడిపిస్తాయి వారి కోపాల ద్వారా. గట్టిగా ఆమె చెప్తాం. కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగమే.
నిజమైన లేదా భావించిన తప్పుకు ప్రతిస్పందన అని బైబిల్ అంగీకరిస్తుంది. కోపం అనేది ఒక సహజమైన భావోద్వేగం. ఏదైనా పగలబడితే మనకు వెంటనే కోపం వస్తుంది. అది మామూలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక భావోద్వేగం. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు ఇచ్చిన కోపం ఎలాంటిదో నేను చెప్తాను, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన భావోద్వేగమైన కోపం ఎలాంటిదంటే, అది ఎప్పుడు వస్తుందంటే, పాపం ఎవరైనా చేసినప్పుడు, పాపం ఇది అని తెలిసినప్పుడు మనకేమొస్తుంది? కోపం వస్తుంది. అలాగే అన్యాయం చెడు జరిగినప్పుడు కూడా మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఆమె చెప్తాం, నీతిమంతమైనటువంటి కోపం ఇది. ఏ కోపం అంటారు? నీతివంతమైన కోపం. పాపపు క్రియలు చూసినప్పుడు ఇలా చేయకూడదు, అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా అన్యాయం అక్రమం జరిగింది, ఇది అంత అన్యాయం ఇలా చేయడం, అదే ఏమొస్తుంది అప్పుడు మనకి? నీతితో కూడిన కోపం. అది దేవుడిచ్చింది. ఆమె చెప్పాలి. అలాగే దేవుడు అంటున్నాడు ఇది మంచిదే. నీతి కోసం మనం నీతియుక్తమైన కోపం. ఇప్పుడు చెడు జరుగుతూ ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు జరిగితే జరిగింది అని సమర్థిస్తే ఇంక మొత్తం పాకుద్ది అది విశ్వలాగా. అలా కాకుండా మనం నీతివంతమైన కోపాన్ని అక్కడ ప్రదర్శించినప్పుడు అది అరికట్టబడచ్చు. అక్కడ హల్లెలూయా. ఆ చెడు, ఆ కీడు, అలాగే ఆ యొక్క పాపం అరికట్టబడడానికి ఆ కోపం మనం చూపించాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో మరి రోకలు అమ్మేవారు, పౌరాలు అమ్మేవాళ్ళు తండ్రి ఇంటిని వ్యాపారం తేలిగా చేశారని ఆయన కోపం వచ్చిందా లేదా? అదే కోపం నీతియుక్తమైన కోపం. అలాంటి కోపం దేవుడు సమర్థించి మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి కోపం తప్పు కాదు, కానీ పాపయుక్తమైన కోపం ఉందే అదే తప్పు. విపరీతమైన ఆవేశానికి తీసుకువెళ్ళి ఆ పాపయుక్తమైన కోపం ఎలాంటిది అంటే, ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఇది ఎవరిలో అయితే, ఏ వ్యక్తిలో అయితే గర్వం ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే ద్వేషం ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే ఆత్మ నిగ్రహం లేకుండా ఉంటారో వారిలో, అటువంటి లక్షణాలు కనిపించే వారిలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ వ్యక్తుల్లో స్వార్థపూరితమైన కోరికలను పుట్టించి, స్వార్థపూరితమైన కోరికల ద్వారా దేవుడి మీద నమ్మకం లేకుండా చేసి ఆ వారిలో ఉన్న కోపాన్ని విపరీతమైన ఆవేశాలకి, అనర్థాలకి వెళ్ళేలాగా దారి చేస్తాయి. ఆమేన్. ఇటువంటి కోపాలను మనం కుటుంబాల్లో చూడొచ్చు, సంఘాల్లో చూడొచ్చు, సేవకుల్లో చూడొచ్చు, విశ్వాసంలో చూడొచ్చు, ఈవెన్ సొసైటీలో కూడా చూడొచ్చు, దేశాల్లో చూడొచ్చు, చాలా మందిలో చూడొచ్చు. హల్లెలూయా. ఏంటిది? పాపయుక్తమైన కోపం. ఇది పాపయుక్తమైన కోపాన్ని మంత్ర విద్య ఆత్మలు ఉపయోగించుకుంటాయి. ద్వేషం కలిగేలాగా, గర్వం కలిగినటువంటి వ్యక్తుల్లో, చెడు కోరికలు కలిగిన వ్యక్తుల్లో, అలాగే ఆత్మ నిగ్రహం లేనటువంటి వారి, నియంత్రణ లేనటువంటి వారి జీవితాలు వేలుబడి చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇవి తరచుగా స్వార్థపూరితమైన కోరికల వల్ల వస్తాయి. స్వార్థంతో ఉన్న కోరికలతో ఈ మంత్ర విద్య ఆత్మలు అటువంటి వ్యక్తులను స్వార్థపూరితమైన కోరికలకు నెట్టివేసి ఆ విధమైన విపరీతమైన ఆవేశాలకు లోనేలా చేస్తాయి. ఆమేన్ చెప్దాం. ఉదాహరణకి యేసుక్రీస్తు కోపం మనం చూసాం. దేవుడు నామాన్ని అగౌరవపరిచినప్పుడు, ప్రజలను దోపిడీ చేస్తున్నప్పుడు యేసు కోపాన్ని ప్రదర్శించాడు బైబిల్లో. అవునా? ఇది నీతియుక్తమైన కోపం. మనకు కూడా ఇలాంటి కోపం ఉండాలి. చెడు వైపు మళ్ళినప్పుడు కోపం న్యాయంగా ఉంటుందని ప్రదర్శించాడు యేసు ప్రభు జీవితం ద్వారా. సో చెడు వైపు ఏది మళ్ళుతున్నా మనకి ఆ విషయంలో కోపం ఉండాలి, నీతియుక్తమైన కోపం. కానీ మంత్ర విద్య ఆత్మలు ఎలా నడిపిస్తాయంటే, చెడు చేసేలాగా నడిపించి ఆ వ్యక్తిలో విపరీతమైన కోపం ద్వారా విపరీతమైన ఆవేశానికి వెళ్ళేలా చేస్తాయి. ఇంకా మంత్ర విద్యాత్మలు ఎలా నడిపిస్తాయంటే, దేవుని నామాన్ని అగౌరవపరిచేలా చేసి ఆ వ్యక్తిని విపరీతమైన ఆవేశాలకు నడిపిస్తాయి. ఇంకా మంత్ర విద్యాత్మలు ఆ వ్యక్తులను ఏం చేస్తాయంటే, ప్రజల్ని దోపిడీ చేసుకుని దోచుకునేలా చేసి వారిని విపరీతమైన ఆవేశాలకు లోనయ్యేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని కోపం పాపం మరియు అవిధేయతకు ప్రతిస్పందనగా చిత్రీకరించబడింది. ఆమేన్ చెప్దాం. పాపం అవిధేయతకి దేవుడు కోపం వస్తుంది. దేవుని బిడ్డల జీవితాల్లో పాపం ఉన్నా, అవిధేయత ఉన్నా దేవుడు కోపం వస్తుంది. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏ వ్యక్తిని అయితే పాపంలోకి తీసుకువెళ్తాయి, అవిధేయతలో దేవుడి మాట ఇవన్నీ కూడా అవిధేయతలో తీసుకెళ్లి విపరీతమైన ఆవేశాలకు లోనేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ ఆయన న్యాయం మరియు పవిత్రతకు ప్రతిబింబంగా కూడా చిత్రీకరించబడింది. ఆమేన్ చెప్దాం. కోపం అనేది గట్టిగా ఆమేన్ చెప్పాలి. సో ఒక పవిత్రమైన కార్యం కొరకు, ఓ న్యాయం జరగడానికి దేవుడు కూడా కోపం అనేది
తీసుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మంత్ర విద్య ఆత్మలు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించలేకుండా విపరీతమైన ఆవేశాలకు నడిపిస్తాయి, ఆవేశాలకు. అలాగే న్యాయం అనే జీవితం, నీతి అనేది లేకుండా విపరీతమైనటువంటి ఆ పాపాల్లోకి నడిపిస్తాయి, గట్టిగా ఆవేశాల్లోకి నడిపిస్తాయి. ఆమె చెప్తాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19-20 చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 19-20 చదివినట్లయితే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో చాలా ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల చేత విపరీతమైన ఆవేశాలకు కోపాల ద్వారా నడిపించే వ్యక్తి వినడానికి వేగిరపడే వ్యక్తిగా ఉండడు, మాట్లాడడానికి వేగిరపడే వాళ్ళుగా ఉంటారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు మంచి మాటలు వినిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంతేకాదు కోపగించడానికి త్వరపడతారు, ఎక్కువ కోపం చూపించడానికి త్వరపడతారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఆమేన్ చెప్దాం. వారు నాలుకను అదుపులో ఉంచుకొని విపరీతమైన ఆవేశ పరులు. ఆమేన్. ఏదో ఒకటి మాట్లాడేయాలని మాట్లాడి స్వయం నియంత్రణ ఉండదు. మంత్ర విద్య ఆత్మల చేత విపరీతమైన ఆవేశానికి లోనైన వారికి స్వయం నియంత్రణ ఉండదు, వారి మీద వారు పట్టు కోల్పోతారు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. శాంతము అనే గుణము ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిలో అస్సలు ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మామూలు కోపం కంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించే వారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, హల్లెలూయా, ఏమని చెబుతున్నాడు? వినుటకు మీరు వేగిరపడాలి. అది దేవుని వాక్యం వినడానికి, దేవుని మాటలు వినడానికి, మంచి వినడానికి. హల్లెలూయా. మాట్లాడడానికి మాత్రం ఎలా ఉంటారంటున్నాడంటే చాలా తక్కువగా మాట్లాడాలంటున్నాడు. ఆమె చదువు. కానీ సహజంగా సమాజంలో జరిగేదేంటి? మాట్లాడటమే ఎక్కువ, వినడమే తక్కువ. అందుకే సాతాను అంత దాడి చేసేది, మంత్ర విద్య ఆత్మలు అంత దాడి చేసేది. గట్టిగా ఆమె చదువు. మనం ఎంత తక్కువ మాట్లాడతామో దేవుడి మాటలు అంత ఎక్కువ వినగలుగుతాం. దేవుడి మాటలు ఎక్కువ వినగలిగిన వాళ్ళు ఈ లోకంలో అందరితో తక్కువగా మాట్లాడగలుగుతారు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును. ఎవరైతే మనుషులతో వాళ్ళతో వీళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వారు దేవుడి మాటలు అసలు వినలేరు. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో ఇలా విపరీతమైన ఆవేశానికి తీసుకువెళ్ళినప్పుడు వారు దేవుని మాటలు వినేవారిగా ఉండరు. మనుషులు మాటలు ఎక్కువగా మాట్లాడడానికి వాళ్ళతో ఇష్టపడతారు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గట్టిగా ఆమెన్ చెప్పండి. వాళ్ళు మాట్లాడడం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. సామెతల గ్రంథంలో 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు, గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. ఆమేన్. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆవేశం మనలో ఉండదు. ఆమేన్. తక్కువ మాట్లాడాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. విస్తారమైన మాటలు అంటే మాటలు మరీ ఎక్కువైతే గట్టిగా ఆమెన్ చెప్పాలి. దోషం తప్పదు అంటున్నాడు. ఆమెన్ చెప్పాలి. పెదవులను అదుపులో ఉంచుకున్న వాడే జ్ఞాని అంటున్నాడు. హల్లెలూయా. సో మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ విపరీతమైన ఆవేశానికి లోనయ్యేలా చేస్తాయో వారు ఎక్కువ మాట్లాడేవారుగా ఉంటారు. ఆ మాటల్లో దోషాలు కూడా ఎక్కువగా ఉండేలా నడిపించబడతారు. గట్టిగా ఆమెన్ చెప్దాం. ఈ విషయాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. మాట్లాడే విషయంలో చాలా తక్కువగా ఉండాలి. మన మాటలు తక్కువగా ఉండాలి, దేవుడి మాటలు ఎక్కువగా వినాలి. విపరీతమైన ఆవేశాలతో కొన్ని మంత్ర విద్య ఆత్మల క్రియల్ని విరగొట్టాలంటే మన మాటలు తక్కువగా ఉండాలి, దేవుని మాటలు ఎక్కువగా వినాలి. ఆయన మాటలు మనం ఎక్కువగా విన్నప్పుడు మనం ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడలేము కాదు, మాట్లాడనివ్వడలేదు. దోషపూరితమైన మాటలు మన నోటి నుంచి రాకుండా దేవుని మాటలు అక్కడ ఏం చేస్తాయంటే మనకి కాపుదలని ఇస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి.
మన పెదవులను మనం మూసుకునేలాగా తెరవకుండా, అంటే విపరీతమైన మాటలు మాట్లాడకుండా దేవుడు అడ్డు కట్ట వాక్యం ద్వారా పడుతుంది. దావీదు అంటాడు కదా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను. ఎవరున్నప్పుడు? భక్తిహీన. ఈరోజు చాలా మంది భక్తిహీనంగా ఉన్న వాళ్ళతో ఏది పడితే అది మాట్లాడేసేసి, ఎలా పడితే అలా మాట్లాడేసేసి చాలా భయంకరమైన పరిస్థితులు కొని తెచ్చుకోవాల్సి వస్తున్నారు. మంత్ర విద్యాత్మలు చూడండి ఎంత విపరీతంగా ఈ లాస్ట్ డేస్ లో దాడి చేస్తున్నాయంటే, భక్తిహీనులు ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, నా నోటికి నేను చిక్కం పెట్టుకున్నాను. ఎందుకు ఊరికే పెట్టుకున్నాడు ఆయనకి అంత అవసరం ఎందుకు వచ్చింది? భక్తిహీనులు ఎదుట నోటికి చిక్కం పెట్టుకోవాల్సిన అవసరమే వచ్చింది. దావీదుకి మాట్లాడడం చేత కదా, హల్లెలూయా. కీర్తనలు 39వ కీర్తన మొదటి వచనం చదవండి. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొనును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకోండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన నాలుకలతో పాపం చేయకుండా, దావీదు అంటున్నా, నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మంత్ర విద్యాత్మలు విపరీతమైన ఆవేశాలకి నడిపించే వారిలో వారి నాలుకను వారు అదుపులో పెట్టుకోరు. ఏది పడితే అది మాట్లాడతారు, ఎంత మాటగానే తెగిస్తారు. ఆ నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారా వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళ మార్గాల్ని జాగ్రత్తగా చూసుకోరు వాళ్ళకి. కానీ దేవుని ప్రజలమైనటువంటి వారు మనము, దేవుని సేవకులైనటువంటి వారము, మన నాలుకను మనం ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఎవరి ఎదుట? భక్తిహీనుల ఎదుట. గట్టిగా ఆమేన్ చెప్దాం. దావీదు ఇది అనుభవంతో చెప్తున్న మాట. ఆమేన్. ఆ భక్తిహీనుల దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధమైన మాటలు మాట్లాడి వాదోపవాదనలకి దిగకూడదు. నా మార్గాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడినటువంటి వారిలో ఏదైనా మాట్లాడేసేటటువంటి పరిస్థితిని వాళ్ళు చూపిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ దేవుని ప్రజలైనటువంటి వారం, దేవుని ఆత్మచేత నడిపించబడే వారం చాలా జాగ్రత్తగా మన మార్గాల్ని పరిశీలన చేసుకుని మన నాలుకల్ని చాలా అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ ఆయన అంటున్నాడు, నా మార్గాల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఈరోజు చాలా మంది వారి నాలుకల్ని ఎలా పడితే అలా వాడేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా వాళ్ళ మార్గాలను పాడు చేసుకుంటున్నారు. మంత్రి విద్యాత్మలు ఎవరిలో అయితే దాడి చేస్తాయో వారి యొక్క మాటలు విపరీతంగా ఉంటాయి. వారి యొక్క దారులు, వారి మార్గాలన్నీ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్క మాట నోరు జారితే వచ్చే ప్రమాదాన్ని ఎవరు వెనక్కి తీసుకోగలరా? డబ్బు పోతే మళ్ళీ ఇవ్వచ్చు, ఇవ్వచ్చేయలేరు. ఏదో రకం కష్టపడి ఇస్తాం. మాట జారారా వెనక్కి తీసుకోలేరు. వాస్తవం ఇది. మనం ఒక మాట జారామా ఆ మాటని వెనక్కి తీసుకోవడం అసంభవం. ఆ మాటే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆ మాటే తగాదాలు తీసుకొస్తాయి. ఆ మాటలే జగడాలు సృష్టిస్తాయి. ఆ జారిన మాటలే ఎంత ఎంత పరిస్థితికైనా తీసుకుపోతాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న వాక్ని వివేచించి జ్ఞానంతో మనం నడుచుకోవాలి. ఆమేన్. ఎలా పడితే అలా మాట్లాడడానికి దేవుడు మనకి నాలుక ఇవ్వలేదు. ఆమేన్ చెప్దాం. ఆ నాలుకతో దేవుని స్తుతించి, కీర్తించి, ఘనపరిచి, మహింపరిచి కొనియాడాలి. కానీ ఆయనకి విరోధంగా మనం ఏది చేయకూడదు. ఇక్కడ మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆమేన్. ఎవరి ఎదుట? భక్తిహీనుల ఎదుట జ్ఞానం కలిగి నడుచుకోవాలి. భక్తిహీనుల నోరు ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈవెన్ భక్తి కలిగిన వారిని కూడా ఇప్పుడు చాలా ఉపయోగించుకుంటున్నాయి ఈ విచ్ క్రాఫ్ట్ వర్క్స్. హల్లెలూయా. ఎలాగంటారంటే మాటల్లో కూడా మంత్ర విద్య ఆత్మలు ఎలా పనిచేస్తాయంటే, కొంతమందికి మాట్లాడటమే ఒక బంధకం. వాళ్ళకి ఎవరితో మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టుంటుంది. వాళ్ళకి ఎవరితో రోజు మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళతో మాట్లాడకపోతే ఊసిపోవాలి. మీరు అదంతా చూసేమంటారు. ఆమె చదువు విపరీతంగా డబడబడబడబడ ఏది పడితే అది మాట్లాడే, ఎలా పడితే అలా మాట్లాడాలి. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి. ఏదైనా ఒక మాట జారామంటే అది ప్రమాదానికి గురి చేస్తాను భయం లేదు. ఏదో నోరుంది, నాలుగుంది, ఏం మాట్లాడేసినా చెల్లిద్ది అని చెప్పేసి మనం భక్తిహీనులు ఎదుట ఎలా పడితే అలా మాట్లాడితే కుదురుతుందా?
ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతపడ ఆత్మలు ఏం చేస్తాయంటే కొంతమంది నాలుకలను అలా బైండ్ చేస్తాయి, అలా అంటే వాళ్ళు అలా బంధించబడతారు, నాలుకల మాటల ద్వారా బంధించబడతారు. విచ్ క్రాఫ్ట్ అనేది అనేక రకాలుగా దాడి చేస్తుంది. నాట్ ఓన్లీ మైండ్, కేవలం మనసులోనే కాదు, మాటల ద్వారా బంధించగలదు. మంత్ర విద్య ఆత్మ చూపుల ద్వారా బంధించగలదు. వినే ఆ వినికిడిలో కూడా విచ్ క్రాఫ్ట్ వర్క్ చేయగలదు. ఈవెన్ మనం తినే పదార్థాల ద్వారా విచ్ క్రాఫ్ట్ పని చేయగలదు. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనుల్లో నుండి కూడా విచ్ క్రాఫ్ట్ పని చేయగలదు. మనం వెళ్ళే మార్గంలో పని చేయగలదు. మనం ఏది చూసే ప్రతి దానిలో అది పని చేయగలదు. అంత ఇన్ఫ్లుయెన్స్ లాస్ట్ డేస్ లో విపరీతంగా ఉంది ప్రపంచంలో. మనం జాగ్రత్త పడాలి. ఆ దినాల్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దావీదు జాగ్రత్త పడ్డాడంటే మరి ఈ రోజు మనం ఇంకెంత జాగ్రత్త పడాలి? ఆ రోజుల్లోనే భక్తిహీనుని ఎదుట దావీదు అంత జాగ్రత్త పడితే తన మాటల విషయంలో, ఈ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భక్తుడే అంత జాగ్రత్త పడితే మనం ఇంకెంత జాగ్రత్త పడాలి? బైబిల్ నేర్పిస్తున్న సత్యాన్ని మనం గ్రహించకపోతే సాతాను వేసి ఉచ్చులో ఈజీగా పడిపోతాం. అపవాది కుతంత్రాలు ఈజీగా అటాక్ చేస్తాయి. ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మలు కావాలనే దేవుని ప్రజల జీవితాన్ని రెచ్చగొడతాయి మాటల ద్వారా. మనల్ని రెచ్చగొట్టే మాటల దగ్గర అస్సలు ఉండకూడదు. నాకు దేవుడు ఉన్నాడు, నేనేమైనా మాట్లాడగలనని చెప్పేసి మనం మాట్లాడడానికి కుదరదు. అది ఒక అవిశ్వాసి ఎదుట. గట్టిగా ఆమేన్. దేవుడే చెప్తున్నాడు, భక్తిహీనుడు, భక్తి లేనివాడు, భక్తి లేని వాడే దగ్గర నువ్వు భక్తి కలిగిన మాటలు చెప్తే వినిపించుకుంటాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళ దగ్గర పంది ముందు ముత్యాలు వేసినట్టు మీ ముత్యాలు తీసుకువెళ్ళి పందుల ముందు వేయొద్దన్నాడు దేవుడు అన్నాడా? మరి మన మాటలు ముత్యాలు లాంటివి, వాటిని తీసుకువెళ్ళి మనం పందుల ముందు వేయకూడదు. ఆ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ దగ్గర మన మాటలు వేయకూడదు. గట్టిగా అందుకే మన నాలుకని చాలా జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టంగా, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా? పరిశుద్ధాత్మడా నువ్వు నన్ను నడిపించు. నేను ఈ సమయంలో మాట్లాడాలా వద్దా? ఈవెన్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఆ వ్యక్తి మాట వింటున్నప్పుడు కూడా, అది ఆత్మీయుడు కావచ్చు, ఆత్మీయులు కాని వారు కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ మాటలకి నువ్వు సమాధానం ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, నేను ఏం మాట్లాడాలో నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి. ఈ విధమైనటువంటి గైడెన్స్ తో మనం వెళ్ళగలిగితే అజాగ్రత్తగా ఉండకుండా మన మార్గాల్ని దావీదు లాగా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. కానీ ఈరోజు ఎలా వాళ్ళని అన్నాడు ఎలా ఉంటుందంటే, ఈ రోజు పరిస్థితి ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఈ చేతపడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నోటి మాటలు చేత ఎలా విపరీతమైన ఆవేశాలకు గురయ్యేలా చేస్తున్నాయంటే, ఇదిగో వాళ్ళు ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే వ్యక్తి నేను చెప్పగలను కాబట్టి వాళ్ళు నాతో మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక ఆలోచనలకు బట్టి వెళ్ళిపోయి వాళ్ళు అది కాదు ఇది కాదు అది అని చెప్పేసేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలా ప్రభావానికి గురయ్యేలా చేస్తాయంటే, నోటి మాటల ద్వారా విపరీతమైన ఆవేశాలకి ఆ వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తుల్లో ఒక రకమైనటువంటి ఉక్రోషాన్ని రెచ్చగొట్టేలాగా ఆ మంత్ర విద్య ఆత్మలు కొన్ని మాటల్ని అందులో తీసుకొస్తాయి. నేను చెప్పలేనా ఏంటి వాటికి సమాధానం? నేను చెప్పగలను కాబట్టి వారు నన్ను అడుగుతున్నారు. అలాంటి ఆలోచనలన్నీ విచ్ క్రాఫ్ట్ ద్వారా వస్తాయి. నేను చెప్పు బోధ నాది అన్నాడే యేసు ప్రభు. నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. ఆమేన్. ఆయన పంపిన వారెవరు? తండ్రిది. ఆమేన్ చెప్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువే చెప్పే బోధ నాది కాదన్నప్పుడు మనం ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మన మాటలు ఎలా మాట్లాడగలుగుతాం? విపరీతమైన ఆవేశాలకి మంత్ర విద్య ఆత్మలు ఎలా తీసుకువెళ్తున్నాయి అంటే, ఆ వ్యక్తుల్లో ఆ మాటల ద్వారా బంధించి అనేక రకాలుగా వారిని విపరీతమైన ఆవేశాలకు లోనయ్యేలాగా, ఆవేశంతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాం? ఆలోచన లేకుండా మాట్లాడతాం.
ఆమె చెప్దాం. ఆమేన్. ఈ మంత్ర విద్య ఆత్మలు మనల్ని విపరీతమైన ఆవేశంలోకి తీసుకువెళ్ళినప్పుడు మనకు ఆలోచన చచ్చిపోయేలా చేస్తాయి. ఏది అసలు ఆలోచన లేకుండా మాట్లాడతారు. ఆ విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఆ ఆవేశంలోకి వెళ్ళిపోయి, ఆవేశంలో ఉన్న వ్యక్తిని నువ్వు కదుపు ఇలా మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మనసుకి అసలు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళకే అర్థం కాదు. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా విపరీతమైన ఆవేశంలో తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఏం అంటారో వాళ్ళకి తెలియదు, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలీదు. జగడాలకి, పోట్లాటలకి, అసమాధానాలు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? సాధ్యమైనంత వరకు అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, కానీ అసమాధానంగా ఉండాలి. గట్టిగా ఆమేన్. సో మన మాటలు అందరికీ నచ్చాలని ఏం లేదు, కానీ మనం మాట్లాడినంత వరకు కూడా దేవుడు చెప్పిన బోధలో, దేవుడు చెప్పిన విధానంలో మనం నడుచుకోవాలి. అంటే ఎలాగంటే భక్తిహీనులకి మన మాటలు నచ్చు, గ్యారంటీ వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు నోటికి చిక్కని పెట్టుకున్నాడు. ఆమేన్. నేను ఎలాగైనా సరే బాధిస్తానని కూర్చున్నాం అనుకో, మంత్ర విద్య ఆత్మ ప్రయోగం చేస్తాం. భక్తిహీనుల ఎదుట నేను మాట్లాడకుండా, నా పెదవులు తెరవకుండా, నా నోటికి నేను ఏం పెట్టుకున్నానంటే చిక్కం పెట్టుకున్నాను. ఈ అనుభవాలు మనకు కావాలి. ఆమేన్. ఈ పద్ధతి మనకు కావాలి. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు ఈరోజు ఈ విధంగా నోటి మాటల ద్వారా చాలా ప్రమాదాలు తీసుకొస్తున్నాయి. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు ఈరోజు ఈ మాటల ద్వారా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు ఈరోజు ఈ నోటి మాటల ద్వారా సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు ఈరోజు ఈ మాటల ద్వారా, నోటి మాటల ద్వారా భార్యాభర్తల జీవితాలు విడగొడుతున్నాయి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ నోటి ద్వారా వచ్చే మాటల ద్వారా విపరీతమైన ఆవేశాలకి లోనయ్యేలా చేసి విశ్వాసులకి, సేవకులకి అని కాదు, ఎవరికైనా సరే ఈ సమాజంలో చాలా భయంకరమైన విపత్తులు, ప్రమాదాలు తీసుకొస్తున్నాయి. ఆమేన్. అసలు ఇంకా మనం మాట్లాడే విధానం అంతా దేవునికి అప్పగించకుండా మనం మాట్లాడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, భక్తిహీనుల ఎదుట నోటికి ఏం పెట్టుకున్నాను అంటున్నాడు అంటే చిక్కమును పెట్టుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ విపరీతమైనటువంటి ఆ భక్తిహీనుల దగ్గర మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఆయన అనుభవం చూశాడు. అందుకనే తన నోటికి ఏం పెట్టుకున్నాను అంటున్నాడు, చిక్కం పెట్టుకున్నాను అంటున్నాడు. ఆమె చెప్పాలి. ఆమేన్. ఇది చాలా మంచి నిర్ణయమా కాదా? భక్తిహీనులు ఎదుటిన్నప్పుడు మన నోటికి చుక్క పెట్టుకోవడం మంచి నిర్ణయమా కాదా? మంచి నిర్ణయం. ఆమె చెప్పాలి. ఆమేన్. ఒక మనిషి నాలుగుతో పాపం చేయకుండా గనక చూసుకుంటే అతడు ఏ లోపం లేని వ్యక్తి అని యాకోబు అంటున్నాడు. మన నోటి నుండి వచ్చే మాటల ద్వారా ఎక్కడా కూడా లోపం లేకుండా ఉంటే ఆ వ్యక్తి ఏ పాపం చేయకుండా ఉంటే, నోటి మాటల ద్వారా మంత్ర విద్య ఆత్మలు పాపం చేయించేలా చేసి విపరీతమైన ఆవేశానికి గురయ్యేలా చేయగలం. కానీ ఒక వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, నోటి నాలుక ద్వారా కూడా పాపం చేయకుండా ఉన్న వ్యక్తి ఏ లోపం లేని వ్యక్తి అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆమె చెప్పాలి. ఆమేన్. ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మ నోటి మాటల ద్వారా అనేక రీతిలో దేవుని ప్రజల జీవితాల్లో, అనేకల జీవితాల్లో దాడి చేస్తున్నాయి. ఆమేన్. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మ నోటి మాటల ద్వారా దాడి చేసే ఆ బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దావీదు తన నోటి మాటల వల్ల దేవునికి అగౌరవం కలిగిస్తానేమోనని, లేక తాను అన్న మంచి మాటలను దుర్మార్గులు చెడ్డ పనికి తారుమారు చేస్తారేమోనని దావీదు జాగ్రత్త పడుతున్నాడు. ఆమేన్. లోకంలో ఇది కూడా జరుగుతుందా? విచ్ క్రాఫ్ట్ ఆత్మలు ఎలా చేస్తాయో చూడండి ఇక్కడ. హల్లెలూయా. మన నోటి మాటల వల్ల దేవునికి ఎక్కడ అగౌరవాన్ని తీసుకురాకూడదు, గౌరవాన్ని తీసుకురావాలి. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ ప్రలోభాలకి లోబెడతాయో, విపరీతమైన ఆవేశానికి, వారు దేవుని మాటలకి, వారి మాటల ద్వారా దేవునికి అగౌరవాన్ని తీసుకొచ్చేలా చేస్తాయి. అలాగే ఇంకా వాళ్ళన్న మాటలు చెడుగా అర్థం చేసుకునేలా చేస్తాయి. ఇతరులు మంచి మాటలు చెప్పినా సరే ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే దుర్మార్గులు చెడ్డ పనికి ఆ మంచి మాటలు తారుమారు చేసేస్తాయి. నేటి ప్రపంచంలో చాలా చోట్ల మనం చూడొచ్చు ఈ పరిస్థితిని. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే దావీదు అందుకే ఎందుకని చిక్కం పెట్టుకున్నాను అంటున్నాడు, తన నోటి మాట ద్వారా ఎక్కడ దేవుని నామాన్ని అగౌరవపరచకుండా, తన ద్వారా వచ్చే మంచి మాటలు దుర్మార్గులైనటువంటి వారు తారుమారు చేయకుండా
జాగ్రత్తగా భక్తిహీనులు ఎదుట నోరు మెదపకుండా చిక్కం పెట్టుకున్నాడు మౌనంగా. ఆమె చాలా సార్లు మనం మౌనం ఉండడమే చాలా గొప్ప విజయం. మంత్ర విద్యాత్మను మనం ఎలా విపరీతమైన ఆవేశాలకు గురయ్యేలా చేసి ఆ మాటల నుంచి విడుదల పొందుకోవాలంటే మౌనమే దానికి కరెక్ట్ ఆన్సర్. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 73వ కీర్తన 15వ వచనం. 73:15. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే విపరీతమైన ఆవేశాలతో కూడిన మాటలని రెచ్చగొట్టేలా చేస్తాయో, విపరీతమైన ఆవేశాలకు లోనయ్యేలా చేస్తాయో, వారిలో ముచ్చటించే వ్యక్తులుగా ముచ్చటిస్తారు. ఆ మాటల చేత ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆమె చెప్పండి. దీని ద్వారా వంశాలే నాశనం చేయబడతాయి. మంత్ర విద్యాత్మల దాడి అలా ఉంటుంది. గట్టిగా ఆమె చెప్పండి. అంతేకాదు మరొక మాటను ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చదువుదాం. ప్రసంగి 3వ అధ్యాయం 7. చింపుటకు కట్టుటకు మాట్లాడటానికి కూడా సమయం ఉంది. ఆమె మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మౌనంగా ఉండకూడదు అనే దానికి కూడా దేవుడు సమయం పెట్టాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే విపరీతమైన ఆవేశానికి గురయ్యేలాగా మాట్లాడింపజేస్తాయో వారు మాట్లాడకూడని సమయంలో మాట్లాడేలాగా, మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడాల్సిన ఎప్పుడు మౌనంగా ఉండాలి అప్పుడు మౌనంగా ఉండరు. ఆ మౌనం సమయంలో నీ మంత్ర విద్య ఆత్మలు విపరీతంగా వారిని మాట్లాడించేలా చేస్తాయి. ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడకుండా ఉండేలాగా ఈ మంత్ర విద్య ఆత్మలు చేయు. ఎప్పుడు మౌనంగా ఉన్న టైంలో మాట్లాడేలాగా, మాట్లాడే టైంలో మౌనంగా ఉండేలా చేస్తాయి మంత్ర విద్యాత్మలు విపరీతమైన ఆవేశానికి గురి అయ్యేలా చేసే ఆ మాటలు. సో మనం చాలా జాగ్రత్తగా ఈ లాస్ట్ డేస్లో మన నాలుకను అదుపులో ఉంచుకుని దేవుడి చిత్తానికి మనం పూర్తిగా విధేయత చూపించి, భక్తిహీనులు ఉన్నారన్నప్పుడు మన నోటికి చుక్కం పెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్పండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం కూడా చదువు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మన ముత్యాలు ఎక్కడ వేయకూడదంట? పందుల ఎదుట. ఈ రోజు ఈ లాస్ట్ డేస్ లో అనేక మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మలు పరిశుద్ధమైన వాటిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? కుక్కలకి వేస్తున్నారు. అయ్యే కుక్కలంటే భక్తిహీనమైనటువంటి వారి ఎదుట మాట్లాడడం. ఆమె చెప్దాం. దేవుడు ఈ లోకంలో కొందరి ప్రవర్తనని పందుల్లాగా కుక్కల్లాగా ఉంటారని యేసు మాట్లాడుతున్నారు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు పందుల్లాగా కుక్కల్లాగే ఉంటారు. కుక్కలకి మాంత్రికుల గురించి కుక్కలకి పోల్చబడింది. గట్టిగా ఆమె చెప్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం యొక్క పంకెలంలో దొర్లుతూ అవినీతి మురికిలో జీవిస్తూ ఉండడం వీరికి ఇష్టం. పాపంలో దొర్లుతూ అవినీతిలో ఆ మురికిలో దొరిలే వాళ్ళకి ముత్యాలాంటి మాటలు నచ్చుతాయా? పరిశుద్ధమైనటువంటి మాటలు నచ్చుతాయా? మరి అలాంటి పాపంలో దొరిలే వాళ్ళకి, అవినీతి మురికిని అంటించుకుని నిత్యం ఉండే వారికి ముత్యాలు, అలాగే ఇంకేంటి పరిశుద్ధమైంది పెట్టకూడదు. కుక్కలకి పరిశుద్ధమైంది, పందుల ముందు ముత్యాలేస్తే వాటికి విలువ తెలుసా? తెలీదు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు అనేకల జీవితాల్లో ఇదే విధంగా మాటలు, నిజమైన సత్య వాక్కుల్ని ఎక్కడంటే పందుల ముందు, కుక్కల ముందు వేసేవాళ్ళు చాలా మంది. పందులు కుక్కలు తొక్కేస్తాయి. గట్టిగా ఆమె చెప్పు. మంత్ర విద్య ఆత్మలు చూడండి ఎంత దారుణంగా దాడి చేస్తాయో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇవి ఇంట్లో పెంచుకునే కుక్కలు కాదు, వీధిలో తిరిగి ఊర కుక్కలు. గట్టిగా ఆమె చెప్పు. ఇంట్లో పెంచే కుక్కలు మనం చెప్పినట్టు వింటాయి, వీధి కుక్కలు వింటాయా? వినం. మరి అలాగే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వ్యక్తుల జీవితాలు వీధి కుక్కతో పోల్చబడ్డాయి. గట్టిగా ఆమె చెప్పు. ఊర కుక్కలతో ఎందుకు పోల్చాడు దేవుడు? అవి దేనైనా తినేస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు మనం పెట్టేవే తింటాయి. గట్టిగా ఆమె చెప్పు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి
మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వీధి కుక్కలు లాంటి పందులు లాంటి భక్తిహీనమైన జీవితం ఉన్న వారి జీవితాల్లో పశ్చాత్తాపం దేవుని రాజ్యం అంటే లెక్కే లేదు. ఏ వ్యక్తికి పశ్చాత్తాపం, దేవుడి వాళ్ళు చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపం, అలాగే దేవుని రాజ్యం అంటే లెక్కలేదు, అటువంటి వారికి మనం ఏ మాత్రం కూడా ముత్యాలాంటి పరిశుద్ధమైనటువంటి మాటలు చెప్పినా ఉపయోగం లేదు, వేస్ట్ అన్నమాట. ఆమె చెప్పాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఛేదన అంటే భేదాల పెట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండి, వాదించే వాళ్ళ విషయంలో, ఇంకెవరి విషయంలో, దుష్టులైన పని వారి విషయంలో. మనకు తెలుసు వీళ్ళు దుష్టత్వం కలిగిన వారని చెప్పి వాళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే, మంత్ర విద్య ఆత్మలు దుష్టత్వం కలిగిన వారితో ఉండి, ఛేదనను ఆచరించేటువంటి వారితో ఉండి, అలాగే ఇంకెవరు ఎటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు, కుక్కలు, మురిగే కుక్కలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైనటువంటి మాంత్రిక మంత్ర విద్య ఆత్మల దారి ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా ఆమె చెప్తున్నాం. ఎందుకంటే అలాంటి వారికి ఆలోచనే ఉండదు. ఆలోచన లేని వాళ్ళ దగ్గరికి మనం ఏ మాత్రం కూడా ముత్యాలాంటి మాటలు చెప్పకూడదు. గట్టిగా ఆమె. వారు ఎందుకంటే అత్యాసపరులు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి విపరీతమైన ఆవేశానికి లోనయ్యేటటువంటి వారు అత్యాసపరులు. అత్యాసపరులకి నీ మంచి మాటలు వినుకోవడం. గట్టిగా ఆమె. సత్యాన్ని, నీతిని, నిజాయితీని ఎదిరిస్తూ ఉండే వారికి మన సత్యం గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి చెప్తే అంగీకరించరు, దాడి చేస్తారు. మంత్ర విద్య ఆత్మల దాడి. గట్టిగా ఆమె. ఏం చేయాలి? దేవుని ప్రజలు అలాంటి వారిని కనిపెట్టి వారు పశ్చాత్తాపడే వరకు వారికి పవిత్ర సత్యాన్ని, జ్ఞానం అనే ముత్యాలను ఇవ్వకూడదు. గట్టిగా ఆమె. నేనంటే క్రీస్తు నమ్మని వారికి దేవుని ప్రజల సువార్త ప్రకటించకూడదని నేను ఇక్కడ చెప్పట్లా, అది కాదు ఇక్కడ అర్థం. గట్టిగా ఆమె చెప్పాలి, ప్రకటించాలి. కానీ ఇక్కడ దేవుడు చెబుతుంది ఏంటంటే, హల్లెలూయా, వారు వివేచన జ్ఞానం కలిగి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వ్యక్తికి చెప్పొచ్చా లేదా, ఈ వ్యక్తికి తెలియజేయొచ్చా లేదా అనే వివేచన జ్ఞానం చెప్పే వ్యక్తికి కావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మనం చెప్తే అందరూ వినే పరిస్థితి కాదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలా చేస్తాయంటే, వివేచన జ్ఞానం లేకుండా ఆ పందుల ముందు ముత్యాలేసేలాగా, కుక్కల ముందు వేసేలా చేస్తాయి, అవి తొక్కేస్తాయి. అటువంటి వారికి మనం చెప్పకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. పాముల్లాగా తెలివిగా పావురాల్లాగా హాని చేయని వారిగా ఉండాలి. ఎందుకు చెప్పారు యేసుప్రభు? ఇక్కడ ఇదిగో ఈ విషయంలోనే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆమె చెప్పాలి. ఎప్పుడు సువార్త చెప్పాలో, ఎప్పుడు వేరే మాటలు చెప్పాలో, లేక మౌనంగా ఉండాలో అది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎప్పుడు సువార్త చెప్పని, ఎప్పుడైనా సరే ఎక్కడికైనా తీసుకుపోయి, చాలా మందిలో విచ్ క్రాఫ్ట్ ఆత్మ ఈరోజు అనేక మంది సేవకులు, విశ్వాసులు, పరిచారకులు వాళ్ళకి మైండ్ మీద అటాక్, ఈ మాటల ద్వారా అటాక్ చేసి ఎక్కడ చెప్పకూడదు అక్కడికి వెళ్ళి చెప్పేలా చేస్తున్నాయి. అంతేకాదు విపరీతంగా దాడి అన్నమాట వారి మీద. అనేక రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాలు, దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా, అలాగే అనేక చోట్ల అనమాట విపరీతంగా ఏం చేస్తున్నాయి అంటే, మౌనంగా ఉండాల్సిన టైం మౌనంగా ఉండనివ్వట్లేదు. వేరే మాటలు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు అనే పరిస్థితిని కూడా వాళ్ళకి వివేచన లేకుండా ఇవి తీసుకెళ్ళిపోయి ఆ ఉచ్చుల్లో పడేసి నానా చిత్రహింసలు అనుభవించేలా చేస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మ. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో పాముల్లాగా తెలివిగా, పావురాల్లాగా హాని చేయని వారిగా ఉండాలి. మంత్ర విద్య ఆత్మల ద్వారా మనము ఎప్పుడు స్వార్థ చెప్పాలో, ఎప్పుడు వేరే మాటలు చెప్పాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి. గట్టిగా ఆమె. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14 చదువు. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకొనిన యెడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమును విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. చేర్చుకోకపోతే పాదధూళి ఏం చేయమన్నాడు? దులిపేసేయమన్నాడు. బలవంతంగానైనా సరే ఏమైనా చేయను అని చెప్పాడు. మంత్ర విద్య ఆత్మలు అంత బలవంతంగా నెట్టేస్తాయి. ఆమేన్. అదే ప్రమాదం. గట్టిగా ఆమె చూద్దాం. ఆమేన్. ఎందుకని
ఆ పని ఎందుకని చెప్పాడు పాదులు దులిపిరమ్మని శిష్యులకి. 16వ వచనం ఏమనుంది? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులు పావురం వలె నిష్కపటులై ఉండండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎక్కడికి పంపిస్తున్నాను? మంచి పరిస్థితుల్లోకి పంపిస్తున్నాను అన్నాడు ఆయన. తోడేళ్ల మధ్య మనం ఉన్నదే ఈ ప్రపంచంలో అలాంటి ప్రజలు, అలాంటి పరిస్థితుల మధ్య విచ్ క్రాఫ్ట్ ఆత్మలు తోడేళ్ళండి. గొర్రెల్ని మింగేయాలనే చూస్తాయి, గొర్రెలకి నాశనం చేయాలని చూస్తాయి. మనం ఎలా ఉండాలని దేవుడు ముందుగానే చెప్పారు బైబిల్లో. పాముల్లాగా తెలివి. చూడండి, మనిషి వస్తున్నాడంటే పాము ఎలా వెళ్ళిపోతుందో. దానికి ఎవరు చెప్తున్నారు? తప్పుకున్నారు ఎవరు చెప్తారా? పావును కలంకం లేదు. అలాంటి జీవితం మనం జీవించాలి. ఆత్మ దాడిలో పడకుండా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, ప్రతీకారం చేసేందుకు ఆస్కారం ఇచ్చే విధంగా ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. వారి శత్రువులు న్యాయంగా వారిని తప్పుపడతారు. మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడిన జీవితాలు ఎప్పుడు తప్పుపడడానికే చూస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రతీకారం చేసేందుకు ఆస్కారం ఇచ్చే విధంగా మనం ఎన్నడూ ప్రవర్తించకూడదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ప్రతీకారాలు తీర్చుకునే ఆస్కారాలు దేవుని ప్రజలు సేవకులు. మంత్ర విద్యాత్మలు ప్రతీకారాలు తీర్చుకునేలాగా నెట్టివేస్తాయి. ప్రతీకారపు విపరీతమైన ఆవేశాలకు లోనయ్యేలా చేసి ప్రతీకారాలకి నెట్టివేస్తాయి, నాశనం చేయాలని చూస్తాయి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా ఎంతో మంది పట్టుకోవాలని చూశారు మాటల ద్వారా. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన వారి చేతికి చిక్కల. గట్టిగా ఆమేన్. ముందుగానే యేసు ప్రభుని రాజుల ఎదుట విచారం చేయడానికి తీసుకురాలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఏ విషయంలోనైనా సరే జాగ్రత్త పడి విపరీతమైన ఆవేశాలకు గురయ్యేలా చేసే మంత్ర విద్య ఆత్మల మాటల క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు తప్పించబడాలి, విడిపించబడాలి, నడిపించబడాలి, వివేచనతో నడిపించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పందుల ముందు కుక్కల ముందు మనం ముత్యాలు వెయ్యకూడదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం ఒకటి చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూడా మనకు ఒక మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే మాట కోపాన్ని రేపేది. మనం నొప్పించే మాటలు మాట్లాడకూడదు, మృదువైన మాటలు మాట్లాడాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పు. ఆమేన్. మృదువైన జవాబు అవతల వారికి కోపాన్ని చల్లారుస్తుంది. నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. సో మన నోటి నుంచి వచ్చే మాటలు ఎదుటి వ్యక్తిని ఎవరినైనా సరే కానీ మంత్ర విద్య ఆత్మలు మృదువైన మాటలు మాట్లాడేలా చెయ్యో, విపరీతమైన ఆవేశానికి గురయ్యేలా చేసి నొప్పించే మాటలు మాట్లాడే అవతల వ్యక్తుల ద్వారా దాడి చేస్తాయి. సో కాబట్టి మన నోటి నుంచి వచ్చే మాట ఇతరులకి ఎలా ఉండాలంటే మృదువుగా మనం మాట్లాడే మాట. గట్టిగా ఆమేన్. అదే అధ్యాయంలో 18వ వచనం, కోపోద్రేకియగువాడు కలహం రేపును, దీర్ఘశాంతుడు వివేదము. దీర్ఘశాంతుడు అయితే వివాదాన్ని అణిచివేస్తాడు. మంత్ర విద్య ఆత్మలు కలహాలు రేపే ఆత్మలు, విపరీతమైన ఆవేశానికి నడిపించే మంత్ర విద్య ఆత్మలు కలహానికి రేపే ఆత్మలు. కాబట్టి కోపాన్ని విపరీతం చేస్తాయి. ఆ వ్యక్తుల జీవితాల్లో కోపం ఎక్కువైందంటే కలహాలు ఎక్కువ చెప్పాలి. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, కోపోద్రేకియగువాడు కలహాన్ని ఎక్కువ చేస్తాడు. హల్లెలూయా. సో ఆ కలహాలతో మనం ఉండకూడదు, ఆ కలహ భావన మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. ఆమేన్. దీర్ఘశ మన యేసు ప్రభు మనకు నేర్పించింది దీర్ఘశాంతి. హల్లెలూయా. ఓ విపరీతమైన ఆవేశాలకు లోనైపోయే జీవితాన్ని యేసు ప్రభు మనకు నేర్పించలేదు. హల్లెలూయా. సో దేవుడు చెప్తుంది కూడా అదే, విపరీతమైన ఆవేశాలకు లోనే జీవితాన్ని మనం జీవించకూడదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఇంకో మాట, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26, 27 వచనాలు.
కోపపడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలివాడిక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలని గట్టిగా ఆమె చెప్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు కోపపడడం, నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైనా అన్యాయమో అక్రమో అవినీతి జరిగితే కోపం వస్తుందని. కోపపడండి కానీ పాపం చేయదండి. విపరీతమైన కోపం, మంత్ర విద్య ఆత్మలు తీసుకొచ్చే విపరీతమైన ఆవేశాలకు నడిపించే కోపాలు పాపాలు చేస్తాయి. దేవుడు ఏమంటున్నాడు, మీకు కోపం వస్తుంది. భావోద్రేకాల్లో దేవుడిచ్చింది కోపం ఉంది. ఏదో తట్టుకోలేనప్పుడు, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే అది తీసేసుకోవాలి. సూర్యుడు అస్తమించేలోపు ప్రొద్దుకుకేలోపు ఆ కోపం అంతరించిపోవాలి. ఆమేన్. మంత్ర విద్య ఆత్మల చేత విపరీతమైన ఆవేశాలకి తీసుకెళ్లే వ్యక్తుల్లో కోపాలు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి రగులుతూ ఉంటాయి. నాశనానికి తీసుకెళ్లాలని చూస్తాయి. గట్టిగా పాపాల్లో పడేసే విధంగా కోపాలు ఉండకూడదు. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేటువంటి ఈ యొక్క విపరీతమైన ఆవేశాలకు గురయ్యేలా చేసే కోపాలు పాపాల్లో పడేసేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాను. విశ్వాసుల హృదయాల్లో ఇది మొలకెత్తిన దినాన్ని దాన్ని పెరిగివేయాలి. గట్టిగా ఆమె చెప్తాను. హల్లెలూయా. అబద్ధాలు, కోపం, ఇవి రెండు దేవుని ప్రజల మధ్య తగులు పెట్టేందుకు సాతానికి సహాయం చేస్తాయి. ఏంటది? అబద్ధాలు, కోపాలు. మంత్ర విద్య ఆత్మలు విపరీతమైన ఆవేశానికి నడిచేలా చేసే వారిలో కోపాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే నాశనానికి నడిపించడానికి సాతానికి సహాయం చేసేవి. ఇలాంటి అవకాశాల కోసం సాతాను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. గట్టిగా ఆమెను చెప్పాలి. దేవుని ప్రజల జీవితాల్లో అబద్ధాల కోసం, దేవుని ప్రజల జీవితాల్లో కోపాల కోసం, విపరీతమైన ఆవేశాల్లోకి నడిపించి నాశనం చేయడానికి సాతాను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి వానికి అవకాశం ఇవ్వకూడదు దేవుని ప్రజలు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 11. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము. ఆమేన్. మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల జీవితాల్లో అనేక రకాల అబద్ధాల ద్వారా, అనేక రకాల కోపాల ద్వారా, కుతంత్రాలు ఉపయోగించి మోసపరిచి నాశనానికి నడిపించి, విపరీతమైన ఆవేశాల చేత నాశనాన్ని నడిపించాలని చూస్తాయి. పౌలు కొరింథీయులతో చెబుతున్నాడు, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను అంటున్నాడు. అందుకే అందరినీ మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఎటువంటి వారినైనా మనం ఏం చేయాలి? క్షమించి వదిలేయాలి. లేదంటే ఆ క్షమాపణ లేని వారి జీవితాలు సాతాను నాశనం చేస్తాయి. ఎందుకని? సాతాను కుతంత్రాలు, ఈ మంత్ర విద్య ఆత్మల కుతంత్రాలు దేవుని ప్రజలకి విరోధంగా విపరీతమైన ఆవేశాలకి నడిపించడం. ఎందుకంటే సాతాను ఉద్దేశం ఏంటంటే విశ్వాసుల జీవితాన్ని పాడు చేయాలని, సంఘాన్ని కోలద్రోయాలని, క్రీస్తుని అపకీర్తి పాలు చేయాలని. మా టార్గెట్ అదే. మంత్ర విద్య ఆత్మలు, చెల్లంగి ఆత్మలు, చేతబడి ఆత్మలు, ఈ దురాత్మ, అంధకార శక్తుల ప్రభావాలు, శాతాను కుయుక్తులు దేనికంటే దేవుని యొక్క ప్రజలైనటువంటి వారి జీవితాలు పాడు చేయాలని, సంఘాన్ని కోలద్రోయాలని, క్రీస్తుకి అపకీర్తి తీసుకురావాలని, ఈ విధంగా విపరీతమైన ఆవేశాల్లోకి నెట్టివేసి నాశనానికి కంకణం కట్టుకుంటే సాతాను ఉద్దేశం. ఈ రాత్రి కాల సమయంలో ఇలా విపరీతమైన ఆవేశాలకి లోనేయాలని చేసి మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజల జీవితాల్లో పాడు చేయాలని, దేవుని యొక్క సంఘాన్ని కోలగొట్టాలని, అలాగే థ్యాంక్ యూ లార్డ్, క్రీస్తుకు అపకీర్తి తీసుకురావాలని చూసి మంత్ర విద్య ఆత్మలకి దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో ఎవరి సేవకులు, విశ్వాసాలు ఎవరి జీవితాలు నిలబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిబిడలు పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ ప్రార్థనలో ఇటువంటి కార్యాలు త్వరగా మనకి జవాబులు ఇస్తాయి. ఆమేన్. ఆమేన్ చెప్దాం. ఆమేన్. దీన్ని సాధించేందుకు ఈ సాతాను ఎన్నో తంత్రాలు ఉపయోగిస్తాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని యొక్క ప్రజల్ని పాడు చేయడానికి, దేవుని యొక్క సంఘాలను కోలగొట్టడానికి, యేసుక్రీస్తు నామానికి అపకీర్తి తీసుకురావడానికి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా సాతాను ఈ విపరీతమైన ఆవేశాలలోని ఎన్నో కుతంత్రాలు పంపుతాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుని ప్రజల చేత పాపం చేయించడానికి కుతంత్రాలు పడతాడు.
క్షమాపణ ఉండదని వారికి నిరాశ కలిగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆమె చెప్తాం, నువ్వు చేసిన పాపానికి అలాగా అసలు క్షమాపణ ఉండదని చెప్పేసి అంత దారుణానికి నెట్టివేసి నడిపిస్తాడు. ఆమె చెప్దాం, ఇలా అలాంటి వారు పశ్చాత్తాపడకపోయినా సంఘం వారిని స్వీకరించేలాగా చూస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం, పశ్చాత్తాపం లేని వాళ్ళ సంఘంలో ఉంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. ఆమె చెప్దాం, సంఘ సభ్యుల్లో ఒకరు లేక ఎక్కువ మంది మూలంగా సంఘంలోని శాంతిని ఐకమత్యాన్ని చెడగొట్టేందుకు కుతంత్రాలు పన్నుతాడు. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా విపరీతమైన ఆవేశాలు వారిలోకి వచ్చేలాగా చేసి ఒకరిలోనో ఇద్దరిలోనో వాడు ప్రవేశించి వాడి ఆలోచనలో ప్రవేశించి ఐకమత్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. సంఘ నాయకులను కూడా పాపాన్ని అంతగా పట్టించుకొని వారిని వారిగా చేస్తాడు. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా విపరీతమైన ఆవేశానికి లోనే ఆ సంఘ నాయకుల్లో సేవకుల్లో కూడా విపరీతమైన ఆ పాపాల విషయంలో విపరీతంగా సీరియస్నెస్ లేకుండా చేస్తాడు. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే పాపం చేసిన వారితో అతి కఠినంగా వ్యవహరించేలాగా అయినా చేస్తాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎన్నో కుతంత్రాలు వాడు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ మంత్ర విద్యాత్మల ద్వారా దేవునికి విరోధంగా ఆలోచిస్తున్న ఆ మంత్ర విద్యాత్మల క్రియలు విపరీతమైన ఆవేశానికి గురయ్యేలా చేసి ఆ మంత్ర విద్యాత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్తాం. కాబట్టి కోపం ఎప్పటి వరకు ఉండకూడదంటే రొద్దు పొడిచేలోపు వెళ్ళిపోవాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఈ మంత్ర విద్యాత్మలు ఇంతకు ముందు మనం చెప్పబడినట్లుగా బైబిల్లో ఎందుకు ఈ కోపం వచ్చి విపరీతమైన ఆవేశాలు నడిపిస్తాయంటే ఆ వ్యక్తులకి దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుని ప్రణాళికను నమ్మడం కంటే పరిస్థితులను నియంత్రించాలనే నమ్మకం వారికి, విశ్వాసం వారి మీద వారికి ఉంటది కానీ దేవుడి మీద ఉండదు. ఆమేన్ చెప్దాం. పరిస్థితులను నియంత్రించాలని నమ్మకం, విశ్వాసం లేకపోవడం వల్ల కోపం పుడుతుంది, విపరీతమైన ఆవేశాలు వస్తాయి. ఆ పరిస్థితులను చూసి హల్లెలూయా మంత్ర విద్యాత్మల ద్వారా గట్టిగా ఆమేన్ చెప్దాం. గతంలో జరిగిన సంభవాలు గుర్తు పెట్టుకుని కొంతమంది ఈ విపరీతమైన ఆవేశ కోపాలకు లోనయ్యేలా మంత్ర విద్యాత్మలు చేస్తాయి. ద్వేషపూరితమైన మాటల ద్వారా మంత్ర విద్యాత్మలు వారిలో విపరీతమైన ఆవేశాలు పుట్టేలా చేస్తాయి. లేకపోతే దుఃఖం మూలంగా లేదంటే మానసిక ఆరోగ్య సమస్యలు సృష్టించి కూడా విపరీతమైనటువంటి ఆవేశాలకు లోనే కోపాలు పుట్టిస్తాయి మంత్ర విద్యాత్మలు. లేదంటే అనేక రకాల భయాల చేత కూడా మంత్ర విద్యాత్మల చేత ఆ విపరీతమైన ఆవేశాలకు లోనే కోపాలు పుట్టేలా చేస్తాయి. సిగ్గు, అవమానం అలాంటి వాటి ద్వారా కూడా మరి దుఃఖం, బాధ అలాంటి భావోద్వేగాల ద్వారా కూడా విపరీతమైన ఆవేశాలకు లోనే మరి ఆ వ్యక్తుల జీవితాన్ని ఈ మంత్ర విద్యాత్మలు విపరీతమైన ఆవేశాల్లోనే ఎలా చేస్తాయి. ఆమె చెప్దాం. ఒక బాధ, నిరాశ అంటే జాబు రాదేమో, ఇక నేను ఉద్యోగం చేయనేమో, కొంతమందికి పిల్లలు పుట్టరేమో, వివాహం జరగదేమో, చదువులు చదవలేమేమో, ఇవన్నీ కూడా కొంతమందిలో ఈ మంత్ర విద్యాత్మల ద్వారా విపరీతమైనటువంటి ఈ బంధకాల్లో నేను విడుదల పొందుకోలేనేమో, నాకు ఎప్పటికీ విడుదల రాదేమో, నేను ఇంకా మంచిగా జీవించలేనేమో, ఇలా ఈ విపరీతమైనటువంటి బాధల్ని కూడా విపరీతమైనటువంటి ఆవేశాలలోనే కోపాలకి మంత్ర విద్యాత్మలు తీసుకోవాలి. గట్టిగా వీళ్ళు ఏంటంటే స్వార్థపూరితమైన కోరికలు, సొంత అవసరాల మీద దృష్టి పెట్టుకుంటారు. మంత్ర విద్యాత్మల చేత విపరీతమైన ఆవేశానికి గురయ్యేవారు స్వార్థపూరితమైన కోరికలు ఎక్కువ ఉంటాయి. వారి సొంత ప్రయోజనాల మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టదు, సొంత అవసరాల మీద వారు దృష్టి పెట్టడం వల్ల ఆ కోరికలకి అడ్డుపడినప్పుడు వారికి కోపాలు వచ్చేలాగా, అడ్డుపడినప్పుడు వాళ్ళు కోరికలు జరగకపోతే కోపమే వస్తుంది కదా. మంత్ర విద్యాత్మలు కూడా విపరీతమైన ఆవేశానికి గురయ్యేలా చేసి వారి కోరికలు నెరవేర్చబడకుండా అడ్డుపడేలాగా మరి అక్కడ ఆటంకాలు ఏర్పరిచి వారి ద్వారా విపరీతమైన ఆవేశాలకు లోనే అనర్థాలు సృష్టించేలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకొంతమందిలో ఈ మంత్ర విద్యాత్మలు విపరీతమైన ఆవేశానికి లోనే నాశనాన్ని ఎలా తీసుకొస్తాయంటే కోపాన్ని పట్టుకుని ఉండడం మరియు ఇతరులను క్షమించడానికి నిరాకరించడం వల్ల ఈ కోపం, ద్వేషం విపరీతంగా పెరిగేలా చేస్తాయి. క్షమించకుండా ఉండదు వాళ్ళకి మంత్ర విద్యాత్మల చేత. ఇక నేను క్షమించలేనంటారు. వారిలో విచ్క్రాఫ్ట్ విపరీతంగా ఏలుబడి చేస్తుంది, విపరీతమైన ఆవేశంతో. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో దేవుడు ఏమంటున్నాడు, వీటన్నిటిని జయించడానికి స్వయం నియంత్రణ, మన సొంత నియంత్రణ నాశానికి అవసరం. అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని. స్వయం నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను, ఒకరి భావోద్వేగాలను నిర్వహించుకునే సామర్థ్యాన్ని బైబిల్ ఎక్కువగా మనకి చూపిస్తుంది. ఆమేన్ చెప్దాం. క్షమాపణ, దేవుడు మనల్ని క్షమించినట్లుగా ఇతరులను క్షమించడం కోపాన్ని, చేదును అధిగమించడానికి చాలా ముఖ్యమైనది. విపరీతమైన ఆవేశాలు తొలగించబడడానికి అన్నిటినీ క్షమించగలగా ఉంటే మంత్ర విద్యాత్మలకి నిస్సత్వం చేయబడతాయి, సాధారణ కుతంత్రాలు నాశనం చేయబడతాయి. ఆమేన్ చెప్దాం. దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి మనం.
ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా విపరీతమైనటువంటి ఆవేశాలు నశింపచేయబడ్డానికి ఆమె చెప్తాం. క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేయడం, దేవుని జ్ఞానాన్ని వెతకడం, కోపాన్ని నియంత్రించుకోవడం మరియు నీతివంతమైన ఎంపికలు చేసుకోవడానికి సహాయపడతాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో ఏది ఏమైనా దేవుడు చెబుతున్నాడు, మనం ఈ విధంగా దేవుడిని అడగాలి, మార్గాన్ని కోరుకునే విపరీతమైన ఆవేశాల నుంచి విడుదల పొందుకోవాలి. ఆమె చెప్తాం. నిరాశను తట్టుకునే శక్తి తక్కువగా ఎవరికైతే ఉంటుందో, తక్కువగా ఉన్న వారిలో కూడా కోపాలు, ఆవేశాలు విపరీతంగా ఉంటాయి. నిరాశను తట్టుకోరు కొంతమంది. వాళ్ళ ఆశ నెరవేర్చబడకపోతే, వాళ్ళు అనుకున్నది జరగకపోతే, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిలో విపరీతమైనటువంటి ఆవేశాలకు లోని విపరీతమైన కోపాలు ప్రదర్శించి నష్టాన్ని కనబరుస్తారు. ఆమె చెప్తాం. తరచుగా అన్నిటికీ ఇదే కారణం కాకపోయినా, తరచుగా మాత్రం ఇలాంటి ఎప్పుడు ఇదే కారణం కాకపోయినా, నిరాశ వల్లే కాకుండా విపరీతమైన ఆవేశాలకు మంత్ర విద్య ఆత్మలు అనేక పరిస్థితులను ఉపయోగించుకుంటారు. గట్టిగా ఆమె చెప్తాం. వాళ్ళు ఎక్కువగా చిరాకు పడుతూ వారి భావోద్రేకాలను నియంత్రించుకోలేరు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత విపరీతమైన ఆవేశాలకు లోనైనటువంటి వారు. బైబిల్లో మనం అలాంటి వాళ్ళని కయ్యూని చూడొచ్చు. గట్టిగా ఆమె ఆ కయ్యూని కోపం మామూలు కోపం వద్ద విపరీతమైన ఆవేశపరుడై తన తమ్ముడైన హేబేలుని ఏం చేశాడండి? చంపేశాడు. మంచి గిట్టక విపరీతమైన ఆవేశాలు మంత్ర విద్య ఆత్మలు మంచిని గిట్టనే. కయ్యూన్ తన తమ్ముడి ద్వారా జరిగిన మంచితనాన్ని దేవుడు అంగీకరించిన మనం తనకి నచ్చలే. హల్లెలూయా. కేవలం విపరీతమైన ఆవేశపరులు మంచిని ఇష్టపడరు, మంచి జరగడానికి ఇష్టపడరు. అసలు వాళ్ళకి మంచి అక్కర్లేదు, వాళ్ళ స్వార్థమే నెరవేర్చుకోవాలి, వారి ఆశ తీరాలి. ఇది మంత్ర విద్య ఆత్మ చేత ఆ వ్యక్తుల జీవితాల్లో ఏలుబడి చేసి విపరీతమైన ఆవేశాల్లో చేస్తాయి. రాత్రి ఏది ఏమైనా సరే ఈ ఆత్మీయత ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ మంత్ర విద్య ప్రయోగాలన్నీ, ఈ యొక్క చాతబడి చలంగి మంత్రి శక్తి ప్రభావం ద్వారా ప్రతి ఒక్క ప్రాణాత్మ ఆలోచన తలంపుల ఉద్దేశాల్లో ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ విపరీతమైన దాడులు చేస్తూ తట్టుకోలేనంత, నియంత్రించుకోలేనంత అంత విపరీతమైన ఆవేశాలకు గురై నష్టానికి కనబరుస్తుంది, దారుణానికి తోడుగా మంత్ర విద్య ఆత్మకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎక్కడ ఎవరిలో ఏలుబడి చేయకుండా నాశనం చేయబడిన గాక. ప్రార్థన చేద్దాం. మనం ఈ విపరీతంగా ఆవేశానికి గురయ్యేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ కూడా ఏలుబడి చేయకూడదు. హల్లెలూయా. భావోద్వేగాల రూపంలో పాపానికి నెట్టివేస్తూ, చెడుతనానికి నెట్టివేస్తూ, గర్వం, ద్వేషం, ఆత్మ నిగ్రహణ లేకపోవడం, థ్యాంక్ యూ లార్డ్, దేవునిపై నమ్మకం లేకుండా చేస్తూ అనేక రీతిలో దాడి చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఎక్కడ దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకులు, విశ్వాసాలు ఎవరి జీతాలు ఏర్పడి, సమాజంలో నాయకులు ఎవరిలో ఏర్పడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. ప్రార్థన చేద్దాం. అలాగే తండ్రి నీకు వందనాలయ. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా చేతపడి చలంగి మంత్ర శక్తి ప్రభావం ద్వారా విపరీతమైనటువంటి మంచి మాటల్ని లెక్క చేయనటువంటి, మంచిని గిట్టనటువంటి, థ్యాంక్ యూ, మంచి పరిస్థితిని అంగీకరించినటువంటి విపరీతమైన ఆవేశపరులతో, కోపంతో నాయన అనేక మంది జీవితాలు దాడి చేస్తూ అనేక రకాలుగా దాడి చేస్తున్న బలవంతరి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్వం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. కయ్యూను లాంటి ఆ యొక్క విపరీతమైన ఆవేశపూరితమైనటువంటి కోపాలు తోడబుట్టిన వాళ్ళని, సహోదరుల్ని అనేక మంది జీవితాల్లోనైనా నాశనానికి నడిపించే మంత్ర విద్య ఆత్మలకి విపరీతమైన ఆవేశానికి లోనయ్యేలా చేసి మంచితనాన్ని చంపేసేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మలకి వీళ్ళు ఎక్కడ దేశాలు, పట్టణాలు, రాష్ట్రాల, జిల్లాలో ప్రజల్లో ఏ నాయకులు ఏలుబడి చేస్తున్నాం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక, విర్రగొట్టబడును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా నాయన ఈ విపరీతమైన ఆవేశాలకు లోనే ఇలా చేసి భక్తిహీనలు ఎదుటిన్నప్పుడు దావీదు నా నోటికి చిక్కం పెట్టుకుంటున్నాను అంటున్నాడు. నోటికి చిక్కం పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడేలా చేస్తూ రెచ్చగొట్టేలాగా చేస్తున్నా మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరు వెలువడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్తు చేయబడి నాశనం చేయబడిన గాక. నీకు స్తోత్రాలు. ఈ మంత్ర విద్య చేతబడి చెల్లంగి మందిర శక్తి ప్రభావం ద్వారా నాయన పందుల ముందు ముత్యాలు వేసినట్లుగా, కుక్కలకి పరిశుద్ధమైనది పెట్టినట్లుగా అపవిత్రపరుస్తున్నటువంటి ఆ దేవుని మాటలను అపవిత్రపరిచి దేవుని వాక్కి వ్యతిరేకంగా మాట్లాడే ఆ మంత్ర విద్య ఆత్మలకి విపరీతమైన ఆవేశానికి, కోపానికి గురయ్యేలా చేసి దాడి చేసి ఆ మంత్ర విద్య ఆత్మలకి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపుల ఉద్దేశాల మీద దాడి చేయాలని చూసి ఆ మంత్ర విద్య ఆత్మలకి ఎక్కడ నిలబడి చేయకుండా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాలు, నగర, గ్రామాల, పల్లెలు,
మారుపురందరూ ఎక్కడ నిలబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్న విర్రగొడుతున్న నాశనం చేస్తున్నారు మేము ఇబ్బంది పెరగాలి మేము మంత్రి విజయాత్మల ద్వారా చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా పరిశుద్ధాత్మలు ఇదిగోన తండ్రి నాయన విపరీతమైన ఆవేశాలు గురయ్యేలా చేసి కోపాలని ద్వేషాలని రగిలించి తండ్రి సమాజంలో నాయన సంఘాల్లో సేవకులు విశ్వాసాల కుటుంబాల్లో భార్య భర్త జీవితాల్లో అనేక యవనస్తుల జీవితాల్లోనే విపరీతమైన ఆవేశాల్లోని మరి ప్రాణాలకి ముక్తి తెచ్చుకునేలా చేసి ఆ మంత్రి విద్యాత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. ఈ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్యాత్మల క్రియల ద్వారా ఓ తండ్రి ఈ యొక్క విపరీతమైన ఆవేశాల్లోనే కోపాలు పెంచి ఓ ఆ కోప ఆవేశాలలోనే జగడాలు కలహాలు థ్యాంక్ యూ లార్డ్ అనేక రకాల మాటలు యుద్ధాల చేత ఓ నాశనాన్ని నడిపించే మంత్రి విద్యాత్మల చేతబడి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. రబా శాఖ రాండ లక్కదరు హుల్ బాందర గల బరబరదరు గురబ ఈ రాత్రి కలశంలో ప్రభా ఈ విపరీతమైన ఆవేశంలోనే చేసే మంత్రి విద్యాత్మల క్రియలు ఓ మా యొక్క కుటుంబాల బిడ్డల్లో సంఘాలు సాధకులు విశ్వాసాలు సమాజంలోనైనా ఈవులు జీవులు సమస్త విషయాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా సరిహద్దులు ఏలుబడి చేయకుండా పొలిమేరలు ఏలుబడి చేయకుండా ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రీకాల మాందర శకర బల బరబరబు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఓ సరిహద్దుల్ని పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలు గడార్లకి పంపనేస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నాం. మరలా తిరిగి రాకుండా నాయన బిడ్డల కుటుంబాల సంఘాలు మా ప్రాంతాల ఆలోచనల ప్రభావాలు ఏమీ పడకుండా లేకుండా దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణ నగర ప్రాంతాలు ఎక్కడ లేకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరిశీల రక్తం చేత జయించిన రక్తం చేత కంచి వేస్తుంది ప్రకారం ఎగినిగించిన ప్రకారంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మని పరలోక సైన్య సమాన కావల దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తం జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలకు యేసునామములో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలయ నీ యొక్క ఆలోచన చేత నడిపించబడడానికి సహాయం చేయండి. ఈ తోడేళ్ల మధ్యలో నా తండ్రికి గొర్రె పిల్లలు థ్యాంక్ యూ లార్డ్ పాముల వలె తెలివిగా పావురాల వలె నిష్కపడలుగా నడుచుకునే నీ వివేచన ఆత్మ చేత మేము మరి ఎక్కువగా నడిపించబడదాము. ఇప్పుడు నీ వారు ప్రకటించాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎటువంటి వారికి ప్రకటించబడాలి అనే కృపను ప్రతి ఒక్కరి జీవితాలకి నజరుడైన యేసు నామములో అటువంటి వివేచన ఆత్మతో కూడిన కార్యాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్న కృపలో మా మాటలన్నింటిని కూడా అయా మీరు మాట్లాడిన ప్రతి వాక్కు దూరం ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకే స్తోత్రాలు. నీ నామానికి మహిమను ఆరోపిస్తున్న మీరు ఇస్తున్న కాపుదలకై మీరు ఇచ్చిన భద్రతకై లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ విపరీతమైన ఆవేశాలలోనే మంత్ర విద్యాత్మల క్రియలు ఏవి లేకుండా వేరుతో సహా మన జీవితాలు కుటుంబాలు పరిచయాలు సంఘాలు ఎవరి జీవితాలు లేకుండా వేరుతో సహా కలిగించినందుకే స్తోత్రాలు. నీ జ్ఞానంతో నీ వివేకంతో మాట్లాడే కృపను మాకు అనుగ్రహించినందుకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.